విధంగా మనము హ్యాండ్ లూజ్ అయితే ఫస్ట్ మార్కింగ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి చంక లూజు అలాగే హ్యాండ్ డౌన్ 2 మార్కింగ్లు వస్తాయి. అలాగే హ్యాండ్ లూజు చూసారు, ఇక్కడ మనకి అతుకుంటుంది కదా, ఈ అతికి ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. అంటే కుట్లు కోసం కూడా 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత పైన వైపున హ్యాండ్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి హ్యాండ్ పొడవు వస్తుంది. కానీ కుట్టు కోసం ఎక్స్ట్రాగా 1/2 ఇంచు మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. అంటే కుట్టు కోసం అన్నమాట. మనం కుట్టేసిన బ్లౌజ్తో మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి కుట్టు కోసం కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి. అయితే కొంతమందికి హ్యాండ్ రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవడం రాదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్కేల్కి ఈ విధంగా రౌండ్ షేప్ ఉండేది ఏదైనా, మీకు స్కేల్ అని కాదు, రౌండ్ షేప్లో ఉన్నది ఏదైనా తీసుకుని ఈ విధంగా లైట్గా రబ్ చేయండి. మరీ ఎక్కువగా రబ్ చేస్తే బ్లౌజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లైట్గా రబ్ చేయండి. అలాగే మరి షార్ప్గా ఉన్న వాటితో కాకుండా స్మూత్గా ఉన్న వాటితోటి రబ్ చేయండి. అప్పుడు బ్లౌజ్ డ్యామేజ్ అవ్వదు. అప్పుడు మనకి ఈ విధంగా ఆనవాలు పడుతుంది. మీకు ఈ వీడియోలో క్లియర్గా పడకపోవచ్చు, నాకైతే డైరెక్ట్గానే బాగానే కనపడుతుంది అన్నమాట. చూసారు కదా, నేను రబ్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ పెట్టి అయితే ఈ విధంగా వచ్చింది మనకి హ్యాండ్ షేపు. కానీ మనకు అది కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి కుట్టిన తర్వాత మార్కింగ్ పడుతుంది. మనం కుట్టు కోసము సేమ్ అదే మార్కింగ్ పైన 1/2 ఇంచు పైకి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే కుట్ల కోసం కూడా కలిపి ఈ విధంగా తీసుకుంటే మీకు సేమ్ ఆది బ్లౌజ్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ మార్కింగ్ అండి ఇది. దీని మీద కుట్టు వేసుకోవాలి. కొచ్చుల కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే పైన వైపున కొచ్చుల కోసము 2 ఇంచెస్ అయితే మిగులుతుంది.